శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2026వ సంవత్సరము జనవరి మాసంలో 16వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు, అంటే ఈ రెండవ పక్షం లోపల మేషరాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో గ్రహస్థితి రవి, కుజుడు, బుధుడు మకర రాశిలో సంచరిస్తున్నారు. గురు భగవానుడు మిథునంలో ఉన్నాడు. శుక్రుడు ప్రారంభంలో 2 రోజులు ధనుస్సు రాశిలో ఉంటూ 17వ తారీఖు నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శనీశ్వరుడు మీనరాశిలో, రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఈ గ్రహస్థితి మేషరాశి వారికి ఈ పక్షంలో ఎలా ఉండబోతుంది, ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. సూర్యుడు, కుజుడు, బుధుడు మకరంలో ఉన్నారు. అంటే దశమ స్థానంలో మేషరాశి వారికి ఈ 3 గ్రహాలు. మళ్ళీ 17వ తారీఖు నుండి శుక్రుడు కూడాను మకర రాశిలోకి వస్తున్నాడు. కనుక 4 గ్రహాలు దశమ స్థానంలో ఉన్నాయి. దశమ స్థానంలో గోచార రీత్యా సూర్యుడు చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. పోతే ఈ చాతుర్గ్రహ కూటము దశమ స్థానంలో సంభవించడం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని కూడాను మనము చూసినట్టయితే, ఉద్యోగస్తులకు వర్క్ ప్లేస్లో మంచి గుర్తింపు లభిస్తుంది. హైయప్స్తో కానివ్వండి, తోటి ఉద్యోగులతో కానివ్వండి, క్లయింట్స్తో కానివ్వండి, మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. పదోన్నతి కూడాను లభిస్తుంది. అంటే మీకు ప్రమోషన్ లాంటిది ఈ పక్షంలో సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు ఈ పక్షము చాలా లాభదాయకంగా ఉంటుంది. రాహువు మట్టుకు కుంభస్థానంలో, రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. మేషరాశి వారికి కొంత మీరు అప్రమత్తతతో ఉన్నట్టయితే మీకు లాభాలు బాగా వస్తాయి వ్యాపారస్తులకు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అయినప్పటికీ ఓవరాల్గా మీరు కొంత సహనంతో ఉన్నట్టయితే కుటుంబంలో సౌఖ్యము, ఆనందాన్ని మీరు పొందుతారు. ఆరోగ్యం పైన మట్టుకు మీరు మనస్సు నిలపాలి. శని మూలకంగా కొంత చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్గా మీకు ఆరోగ్యము నిలకడగానే ఉంటుంది. ఇక ప్రేమ సంబంధాల్లో చిన్న చిన్న విరోధాలు, అవగాహన రాహిత్యము వలన కొంత మనస్పర్ధలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మట్టుకు ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. కొత్త కోణంలో మీరు ఆలోచిస్తూ ఉంటారు. కొత్త రకమైనటువంటి ఆలోచనల మూలకంగా మీరు సత్ఫలితాలను పొందే అవకాశం బాగా కనబడుతుంది. ప్రయాణాలు సుఖకరంగా కొనసాగుతాయి. కొంత మానసికమైనటువంటి ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రయాణాల మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక ఆధ్యాత్మికత వైపుకు మనస్సు నిలుపుతారు. తద్వారా మీ లోపల సంతోషము బాగా డెవలప్ అవుతుంది. ఆనందదాయకంగా ఉంటారు. ఇక శని ద్వాదశంలో ఉన్నాడు. ముఖ్యంగా మీనరాశిలో ద్వాదశ స్థానంలో శని మూలకంగా కొంత ఆర్థికమైనటువంటి బాధ్యతలు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. రావలసినటువంటి డబ్బు రాకపోవడము, కానీ ఖర్చు మాత్రము తప్పదు అన్నట్టుగా ఉంటుంది. ఈ పక్షం కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఆర్థిక స్థితిని నియంత్రణలో ఉంచుకోవాలి. ఇకపోతే పెద్దల నిర్ణయాలు మీకు బాగా సహకరిస్తాయి. వారి యొక్క సూచనలను, సలహాలను తూచా తప్పకుండా మీరు పాటించినట్టయితే చాలా విషయాలలో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఇకపోతే సమాజంలో మంచి స్థాయిలో ఉన్నటువంటి వారితో మీకు పరిచయాలు ఏర్పడతాయి. తద్వారా మీకు చాలా పనులు నెరవేరేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక వ్యాపారస్తులు మట్టుకు భాగస్వాములతో, అంటే పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి. దాచి వ్యవహారం ఏది కూడాను చేయకుండా ఉన్నట్టయితే సయోధ్య నిలకడగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలలో అవగాహన చాలా అవసరము. అంటే మీరు పెట్టుబడులే కానివ్వండి, డబ్బు ఎవరికైనా ఇస్తున్నప్పుడు కానివ్వండి, తీసుకునేటప్పుడు కానివ్వండి,
చాలా జాగ్రత్తగా పూర్వాపరాలను ఆలోచించి మీరు చేయడం చాలా మంచిది. ఇక సామాజిక గుర్తింపు మీకు లభిస్తుంది. రాజకీయ నాయకులకు ముఖ్యంగా సమాజంలో, సొసైటీలో మీకు మంచి పేరు ఈ పక్షంలో లభించేటువంటి అవకాశం కనబడుతుంది. ఈ విధంగా మనం చూసినట్టయితే మేషరాశి వారికి ఈ గ్రహాలన్నీ కూడాను మంచి స్థానాలలో ఉన్నాయి. ఒక్క శని మినహాయించి మిగతా గ్రహాల మూలకంగా మీకు సత్ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పక్షాన్ని మీరు చాలా సద్వినియోగపరచుకోండి, మంచి ఫలితాలను పొందుతారు. అయితే ముఖ్యంగా ఏ గ్రహాలు నెగిటివ్గా ఉన్నాయి, ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే ముఖ్యంగా శనీశ్వరుడు మీకు ద్వాదశ స్థానంలో ఉన్నాడు కనుక శని పరిహారాలు చేసుకోండి. తర్వాత కేతువు కొరకై అంటే విఘ్నాలు రాకుండా ఉండడానికై గణపతిని స్మరించండి. శని కొరకు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమ దర్శనం చేసుకోండి, శని మూల మంత్రాన్ని పఠించండి, విఘ్నేశ్వరుణ్ణి పూజించండి. మీకు చాలా సత్ఫలితాలు కలుగుతాయి. ఈ పక్షంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, ఉపయోగించుకోండి. శుభం.